నుంచే వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి సిటిజన్ అయ్యి ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యి అలాగే తను పుట్టిన గడ్డకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అమెరికా నుంచి రావడం. ఒకరోజు అన్న ఒక సాంగ్ రికార్డింగ్ చేశాను నీకు వినిపించాలి అన్నాడు. అలాగే రమణ తప్పకుండా వింటాను. మా ఇంటికి వచ్చాను, తన కారులో కూర్చున్నాను, ఈ పాట వినిపించాను. ఈ పాట వినగానే నాకు ఎమ్మెల్యేలో సింధులోకించే ఆ సాంగ్ గుర్తుకు వచ్చింది. ఎందుకంటే అమ్మ మీద ఇట్లా అద్భుతమైన పాట తను రాయడం, దాన్ని నాకు వినిపించడం నిజంగా చాలా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకన్నా ఎవరితో చేస్తున్నావు అంటే నీతో చేస్తున్నాను అన్నాడు. నాకు అడగాల లేదు, ఇది మనం తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్ర గవర్నమెంట్కి మనం దీన్ని దానం చేద్దాం, ఈ సాంగ్ని డెడికేట్ చేద్దాం ఈ సాంగ్ని. ఎందుకంటే ఈ సాంగ్లో మన వల్ల 100 మందిలో 10 మంది మారినా కూడా ఆ క్రెడిట్ మనకు వస్తుంది. మనం చేసిన పిల్లలు, మనం చేసిన పుణ్యాలు మన పిల్లలకు వెళుతుంది కదా. ఎందుకంటే సినిమా తీస్తాం, అది ఆడుతుందా పోతుందో దైవదినం, కానీ తల్లిని ప్రేమించేవాడు, భార్యని ప్రేమించేవాడు, కూతురిని ప్రేమించేవాడు, అక్కడిని చెల్లిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కడు ఈ సాంగ్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేస్తుంటారు. సో అందుకోసం ఈ సాంగ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ అంటే ఈ సాంగ్ చేయడానికి కారణం మేము ఏదో ఆశించి కాదు, పేరు కోసం డబ్బు కోసం కాదు, ప్యూర్లీ 100% ఇది ఫ్రీ. ఈరోజు ఈ వేదిక మీద చెప్తున్నా అన్ని ఛానల్స్కి, అన్ని ఆడియో కంపెనీలకి ఇది ఫ్రీ. మీ కాపీరైట్స్ కానీ మా పర్మిషన్ లేకుండా వేసారు చెప్పడం కానీ ఉండదు. ప్యూర్లీ ఇది ఫ్రీ. అండ్ ఇది ఈ పాటని అందరూ చూసి ట్యాగ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చెడు ఉంటే 90% తొందరగా వెళ్ళిపోతుంది, మంచి చేస్తే 10 మందికే వెళ్తుంది. కానీ ఇది మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు నష్టపోయేది ఏమీ లేదు. మీకు పుణ్యం దొరుకుతుంది అండ్ పిల్లలు సేఫ్గా ఉంటారు. అలాగే ఎప్పుడు బయటికి వెళ్ళినా కొంచెం లేట్ అయితే ప్రతి తండ్రికి బాధ ఉంటుంది, కూతురు బాగాలేదని. అలాగే హస్బెండ్స్ కూడా మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, జనరల్గా ఏంటంటే వస్తుంది, ఇంతవరకు రాలేదు అని భయం ఉంటుంది. సో అందుకోసం ప్యూర్లీ ఇది ఫ్రీగో తను మూడంత డబ్బులు ఖర్చు పెట్టి సీజీ వర్క్ చేసి ఒక సాంగ్ ఎక్కడో ఒక పాటలో చేసేద్దాం అనుకున్నాడు. వద్దునా, ఇది 3 రిలీజన్స్ వాళ్ళు ముగ్గురు మెసేజ్ ఇస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇది నాకు వచ్చిన పాట అనగానే ఇమీడియట్గా డ్రెస్ తయారు చేసి షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కామన తను ఈ సాంగ్ని విని నేను చేస్తాను అని అమ్మాయి ముందుకు వచ్చింది. బాంబే నుంచి అమ్మాయికి నీళ్ళు రాకపోయినా పాట మొత్తం అర్థం చేసుకొని ఈ పాటని అక్క చేతుల మీద మేము చేయలేకపోయి నాకు ఆలోచన రాగానే అపాయింట్మెంట్ అడిగాను. ఇమీడియట్గా సెక్రటరీ ఒకసారి అని మమ్మల్ని కూర్చోబెట్టి ముందు సాంగ్ చూసి అడిగారు, దాదాపు మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు, ఆయన మహిళల మీద ఉన్న గౌరవం పట్ల ఈ సాంగ్ను మీకు చూస్తుంటే తెలుస్తుందని చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సోదరి సమానమైన మా అక్కగారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా అడగానే వచ్చినందుకు. అండ్ అలాగే రమణారెడ్డి అండ్ తను ఏమి ఆశించకుండా ఈ సాంగ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మా కెమెరామెన్ సీను అండ్ అలాగే చాలామంది టెక్నీషియన్స్ చేయడం జరిగింది. అలాగే సీజీ వర్క్ ఆల్మోస్ట్ 15 to 20 days టైం తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలాగే పిఆర్పిటీస్ అధినేత చెట్టు వచ్చినారు. థ్యాంక్ యూ సార్, సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు